బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. యస్టర్‌డే అనాలిసిస్‌లో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయ్యి అప్ సైడ్ జోన్ బ్రేక్ అయితే ఈ జోన్ టెస్ట్ చేస్తుంది. డౌన్ సైడ్ జోన్ బ్రేక్ చేస్తే ఈ జోన్ టెస్ట్ చేస్తుందని చెప్పాను. బట్ బ్యాంక్ నిఫ్టీ డైరెక్ట్ ఈ జోన్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అగైన్ ఈ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ఈ లెవెల్స్ మధ్యలోనే ట్రేడ్ అయింది. సో, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఆర్ ఈ లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందంటే ఈ జోన్‌ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ ఆర్ బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజు హైని టెస్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే ఫ్యూచర్‌లో ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ ట్రై చేయొచ్చు. నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. లాస్ట్ అనాలిసిస్‌లో నిఫ్టీ ఈ జోన్ మధ్యలో ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయితే ఈ జోన్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేస్తుందని చెప్పాను. బట్ నిఫ్టీ ఎగ్జాక్ట్‌గా ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ అయ్యి ఈ జోన్‌లో సపోర్ట్ తీసుకొని కన్సాలిడేట్ చేసింది. సేమ్ రేపు కూడా నిఫ్టీ ఈ లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయ్యి బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇస్తే ఈ జోన్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి సపోర్ట్ జోన్ బ్రేక్ అయిందంటే ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయితేనే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. లాస్ట్ అనాలిసిస్‌లో మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అయితే అప్ సైడ్ ఈ జోన్ వరకు మూవ్ అవ్వచ్చని చెప్పాను. బట్ ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ డైరెక్ట్ ఈ జోన్ దగ్గర ఓపెన్ అయ్యి ఈ జోన్ బేస్ చేసుకొని డౌన్‌కొచ్చింది. సో, రేపు ఈ 2 జోన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవుతాయి. రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ చేస్తే ఈ జోన్ నెక్స్ట్ సపోర్ట్‌గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ జోన్ బ్రేక్ చేస్తే బయ్యర్స్‌ని ట్రాప్ చేసే అవకాశం ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్.